రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక వాదనలు. ఇప్పటికే 8 మంది శాసనసభ్యులను విచారించిన స్పీకర్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న విచారణ. ఈ నెల 20న వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించనున్న అధికారులు. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల పాటు రిమాండ్. చెంచలగూడ జైలుకు తరలించిన పోలీసులు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్న రవి భార్య ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి అక్రమ రవాణా. ఒడిశాకు చెందిన సపన్ కుమార్ అరెస్ట్. 13 కిలోల గంజాయి స్వాధీనం. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులను సందర్శించిన జిల్లా కలెక్టర్. నక్కలగండి, పెండ్లిపాకల పరిశీలన. పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్న ఇలా త్రిపాఠి. కృష్ణా జిల్లా గంగూరు వద్ద అక్రమ రేషన్ బియ్యం సీజ్. 84 బస్తాల రైస్ స్వాధీనం. అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న దేశీ సాంబశివరావుపై కేసు నమోదు. ఉత్తరప్రదేశ్ సోన్భద్రలోని గనిలో ప్రమాదం. కృష్ణా మైన్స్ క్వారీలో కూలిన గోడ. ఒకరు మృతి. శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది. కొనసాగుతున్న సహాయక చర్యలు.